ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. కరుణామయుడా, స్తుతులకు పాత్రుడా, గొప్ప దేవా, మీ యొక్క పాద సన్నిధిలో చేరి తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మీ యొక్క గొప్ప సాక్ష్యము వినుటకు, తండ్రి మీ యొక్క వాక్యము అయితేనేమి, ఆరాధన అయితేనేమి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప తరుణము బట్టి తండ్రి మీకు స్తుతులు చెల్లించుకొంచున్నాము. ఇచ్చిన సాక్ష్యాన్ని ఆశీర్వదించండి, దీవించండి నా ప్రభువా. అనేక మంది హృదయాలలో నాటబడేటట్టు చేయండి నాయనా. అదేవిధంగా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని వారి యొక్క హృదయాలను కూడా నాయనా ఇప్పుడు మీరు చెప్పబోచున్న మాకు వినిపించబోచున్న వాక్యాన్ని బట్టి నాయన ఆ యొక్క స్వీకరించుటకు నాయన మా యొక్క హృదయాలన్నింటినీ కూడా సిద్ధపాటు దయచేయండి. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం కదా! నేను ఈ యొక్క సాక్ష్యాలు వింటే నిజంగా దేవుని యొక్క కార్యాలు ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు అని మనకి ప్రతి దినము, ప్రతి సాక్ష్యము విన్నప్పుడు మరొకసారి మనకి ప్రూవ్ అవ్వటం కాదు. కానీ మన యొక్క ఫౌండేషన్ బలపడతా ఉంటది. అందుకే సాక్ష్యాలు నాకు విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటది. ఎందుకంటే దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క ప్రేమ, ఆయన స్వ స్ సామాన్యమైన మనుషుల్ని ఆయన ఎలా వాడుకొని, ఆయన సామ్రాజ్యం విస్తరణకి ఎలా వాడుకుంటారు అన్నది ఎంతకన్నా గొప్ప సాక్ష్యము మనకి ఇంకొకటి దొరకదు. ఎందుకంటే మనము చాలామంది మనకు యేసుక్రీస్తు ప్రభువు గాని, దేవుని వాక్యము గాని, ఆయన కార్యాలు గాని మనకి ఎట్లా అంటే అది ఒక అలవాటు మాత్రమే. లేకుంటే ఎప్పుడు ఈ చెవున విని, ఆ చెవున నుంచి మనము వదిలేస్తాము. కానీ క్రైస్తవ కుటుంబాలలో పెరగకుండా అంటే మామూలు సండే స్కూల్ నుంచి ఆ కథలు విని, లేకుంటే ఆ యొక్క క్రీస్తు పాఠాలు విని, ఆ యొక్క వాక్యాలు వినకుండా పెరిగినప్పుడు ఆ యొక్క వాళ్ళలో చూడండి దేవుడు వాళ్ళలో తీసుకొచ్చిన మార్పు. అంటే వాళ్ళ హృదయాలలో పెట్టిన ఆ యొక్క భారము. నిజంగానే వాళ్ళు వచ్చిన కోడళ్ళు ఆహ్, ఆహ్, యాక్చువల్‌గా ఆ యొక్క కార్యం చూడలేదు. కానీ వాళ్ళు దేవునికి ఇంకా సన్నిహితంగా అవ్వటము, అది జనరేషన్స్‌కి పాస్ ఆన్ అయింది చూడండి. వాళ్ళ తాతగారు చెప్పటము, వాళ్ళ తల్లిదండ్రులు మరి ఇప్పుడు కాంతి వాళ్ళ జనరేషన్ అయింది. మరి నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి వాళ్ళు అదే బోధిస్తున్నారు. ఫోర్త్ జనరేషన్‌లోకి వచ్చేసారు. కానీ దేవుడిని ఎప్పుడు కూడా ఆయన చేయి విడిచే దేవుడు కాదు. ఒక్కొక్క సాక్ష్యము గనుక ఎంతో గొప్ప కార్యము. ఇది ఒక పునాది. ఆ యొక్క పునాది ఆ యొక్క బలపడుతూ ఉంటది. బలపడుతూ ఉంటది. ప్రతి ఒక్క సాక్ష్యము కూడా. అందుకే నేను అనేక సార్లు చాలా సమయం ఈ సాక్ష్యాలు వింటూ గూడా నేను ఉంటాను. ఎంతైతే నేను వర్షిప్ ఎంత వింటానో, సాక్ష్యాలు గూడా అంతే వింటాను. ఎందుకంటే అవి నిజ జీవితంలో జరిగిన సంఘటనలు. కొన్నిసార్లు మనకి వాక్యంలో ఉన్నవి ఎప్పుడో అయినియి గదా! అన్నట్టుగా ఉంటది. లేకుంటే యేసుక్రీస్తు ప్రభువు చేసిన కార్యాలు అది ఎప్పుడో గదా! అన్నట్టుంటది. కానీ ఇలాంటి సాక్ష్యాలు ఈ ఈ దినాలలో ఇప్పుడు ఈ లోకంలో అనుదినము, అనునిత్యము దేవుడు చేస్తున్న కార్యాలివి. అది ఒక్క రుజువు చాలు గదా! నిన్న, నేడు, నిరంతరము ఒకటే దేవుడు. అప్పుడు మన పాత నిబంధనలో దేవుడు చేసిన కార్యాలు, యేసుక్రీస్తు సమయంలో కొత్త నిబంధనలో ఆయన చేసిన కార్యాలు, దాని తర్వాత తన శిష్యుల ద్వారా ఆయన చేసిన కార్యాలు, ఇవన్నీ మనము వినటానికి, మనల్ని బలపరచటానికైతే ఈ సజీవమైన సాక్ష్యాలు అవి మనకి ఎట్లా అంటే నీరు పోసి పెరగటానికి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే దేవుడు ఈరోజు నాకు ఇచ్చిన వాక్యం గూడా నేననుకుంటున్నాను, దేవా ఏం చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు దేవుడు ఈ సమరయ స్త్రీ గురించి మాట్లాడుతున్నారు. నిజంగానే సమరయ స్త్రీ గురించి మనము తెలుసుకోవాలంటే మనం కొద్దిగా వెనక్కి వెళ్లి ఆ యొక్క హిస్టరీ తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పటికే యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క సేవను ప్రారంభించి ఎక్కువ కాలం కాలేదు. అయినప్పటికీ ఆ యొక్క ఫరిసీయులు అప్పటికే ఆయన మీద కోపగించుకోవటము, ఆయనకి వ్యతిరేకంగా ఉండటము,
ఆయన బోధనకు అన్నిటికి వ్యతిరేకంగా. ఎందుకంటే ఆయన బోధనలు వీరు చెప్పిన బోధనలు లాగా లేవు. కాబట్టి అసూయ, కోపము, ఈర్ష్య వీటన్నిటితో అప్పటికే ఒక విధమైన యేసుక్రీస్తు ప్రభువుకి వాళ్ళు వ్యతిరేకంగా ఉండటము మొదలుపెట్టారు. అయితే సమరయ అనే ఆ ప్రదేశం గురించి ఇంకా మనం కొద్దిగా తెలుసుకోవాలంటే అది ఎంతో మనం ఎంతో ఒక హిస్టరీ వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే ఆహ్, ఇ ఇది అసిరియాస్తులు ఒక ఇశ్రాయేల్ జనాంగాన్ని ఎప్పుడైతే వాళ్ళు క్యాప్చర్ చేశారో, అప్పుడు అనేక మంది యూదులను వాళ్ళు అసిరియాకు తరలించుకొని వెళ్ళిపోతారు. అయితే కొద్ది మంది మాత్రమే మిగులుతారు. యెరూషలేంలో. అయితే ఆహ్, అక్కడికి కొంతమంది ఆ యొక్క యెరూషలేంలో పనులన్నీ సాగిపోవడానికి, శాంతి సమాధానం ఉండటానికి వాళ్ళేం చేస్తారంటే కొంతమందిని ఫారినర్స్‌ని తీసుకొస్తారు. అయితే ఇప్పుడు ఇక్కడున్న యూదులు వచ్చిన యొక్క ఆ యొక్క ఫారినర్స్ ఆ పర వాళ్ళేం చేస్తారంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అంటే ఇంటర్ మ్యారేజెస్ ఎందుకంటే చాలా మంది వెళ్ళిపోయారు. ఆహ్, హ్మ్. వాళ్ళు తరలింపబడ్డారు అసిరియాకి. కాబట్టి ఇక్కడ మిగిలిన వాళ్ళు వీళ్ళేం చేస్తారంటే అక్కడ ఉన్న ఆ యొక్క ఫారినర్స్‌తో ఆ యొక్క యూదులు వివాహం చేసుకోవటము, వాళ్ళ యొక్క కుటుంబాలను పెరగటం మొదలుపెడతారు. అయితే యూదుల దృష్టిలో వీళ్ళేంటిదంటే అపవిత్రులుగా సంభవిస్తారు. ఎందుకంటే యూదుల్ని చేసుకోకుండా యూదులు బయట వాళ్ళని చేసుకోవటం, వివాహం చేసుకోవటం వల్ల వాళ్ళని అపవిత్రమైన వాళ్ళగా సమరయుల్ని వాళ్ళు యు పరిగణించేవాళ్ళు. అందుకే యూదులు అసలు వాళ్ళు పాపులు అని అసలు వాళ్ళు ప్రయాణం చేయడానికి గూడా ఆ యొక్క సమరయ ఆ యొక్క ఆ దేశాన్ని గూడా దాని ద్వారా వెళ్ళటానికి గూడా ఇష్టపడేవాళ్ళు కాదు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి జూడియా నుంచి గలిలయకి వెళ్ళాలంటే యాక్చువల్‌గా సమరయ నుంచే వెళ్ళాలి. అంటే అది షార్ట్ కట్. తక్కువ సమయంలో వెళ్ళాలంటే సమరయ ద్వారా వెళ్ళాలి. అయితే అసలు యూదులు ఎంత వాళ్ళకి కఠినంగా ఉండేవాళ్ళంటే, వీళ్ళంటే ఎంత వాళ్ళకి ఆ యొక్క హేట్రెడ్‌నెస్, ఆ రిజెంట్‌మెంట్ అంటే ఆ ఊర్లో నుంచి వెళ్ళకుండా ఉండాలని ఎంత దూరమైనా సరే వాళ్ళు వేరే రూట్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. అంత ఉండేదనమాట రైవల్రీ. ఒకళ్ళ మీద ఒకళ్ళకి. అయితే మన యేసుక్రీస్తు ప్రభువుకి అట్లాంటియి ఏమి లేవు గాబట్టి ఆయనేమంటారంటే, మనం సమరయ ద్వారా వెళ్దామంటారు. ఆయన ఏమి చేసినా, ఎలాంటి సమయంలో గూడా ఆయన హృదయంలో ఎప్పుడు గూడా ఆ యొక్క ప్రేమ అనేది ఆయనలో ఉంటది. అయితే అలా వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సమరయ స్త్రీని చూడటము, మరి ఆ యొక్క సమరయ స్త్రీ నీళ్ళు కోసము వచ్చినప్పుడు మరి నిజమైన నీ యొక్క దప్పిక తీర్చడానికి నేనున్నానని అవన్నీ బోధించటము. ఆహ్, హ్మ్, నేనే ఆ మెస్సయ్యానని ఆమెకి చెప్పడము. అంతే కాకుండా తన అప్పటి వరకు కూడా ఆమేమి నమ్మదు. ఎందుకంటే అనుకుంటది మా యాకోబు మా ఆహ్, దేవుడి కన్నా నువ్వు గొప్పవాడివా అని ఇట్లా మాట్లాడుతూ ఉంటది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తన జీవితం గురించి ఆయన చెప్తారో, నీకు నీ భర్తని తీసుకొని రా అంటే ఆమంటది నాకు భర్త లేడు అంటది. నిజమే నువ్వు చెప్పింది నిజమే. నీకు అంతకుముందు 5గురు భర్తలున్నారు. అయితే ఇప్పుడు నువ్వుంటున్న వాళ్ళు అతను గూడా నీ భర్త కాదు. నువ్వు సత్యమే చెప్పావు అని అన్నప్పుడు ఆమె వెంటనే గ్రహిస్తది ఈయన ప్రవక్త అని. అయితే ఆయన చెప్తాడు, "నువ్వు విన్న ప్రవక్త ఆ మెస్సయ గురించి విన్నావు చూడు, ఆ యొక్క మెస్సయాని నేనే" అని ఆయన బయలుపరుచుకుంటారు సమరయ స్త్రీకి. నిజమే లోకం దృష్టిలో సమరయులన్నా, ఆ యొక్క స్త్రీ అన్నా సరే, ఆమె కూడా మధ్యాహ్నం పూట నీళ్ళకొచ్చింది చూడండి. సాధారణంగా నీళ్ళు అందరూ ఆడవాళ్ళు ఎప్పుడు తెచ్చుకుంటారండి? పొద్దున్నే వెళ్లి నీళ్లు తెచ్చుకుంటారు. కానీ తనున్న పరిస్థితిలో ఆమె అందరి ముందు అవమాన పడకూడదని ఏం చేస్తదంటే, ఎవ్వరూ లేని సమయంలో మధ్యాహ్నం పూట మిట్ట మధ్యాహ్నం ఎండలో వెళ్లి ఆ స్త్రీ అక్కడి నుంచి తీసుకొని వచ్చే పరిస్థితి. కానీ అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఎంత ప్రయాణం చేసి, ఎంత అలసటలో ఉన్నా కూడా ఆ యొక్క స్త్రీని చూసి, ఆమె మీద ఆ యొక్క కనికరపడి, ఆమెతో మాట్లాడి, ఆయన చెప్పినప్పుడు ఆమె గ్రహిస్తది. ఈయన ఒక ప్రవక్త అని. అని గ్రహించి ఆమె విని ఊరుకోలేదు. ఆమె విని ఊరుకోకుండా ఏం చేస్తదంటే, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ యొక్క ఊరంతా గూడా చెప్తది. ఆ యొక్క నా గురించి అన్నీ చెప్పారు. ఈయననే దేవుడు అనేసి అన్నీ చెప్పి ఊర్లోకి వెళ్లి ఆగకుండా అంటే తన పరిస్థితి గురించి తను ఆలోచించుకోలేదు. చాలా సార్లు మనము ఎట్లా అంటే, మనం లోకం గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే మనం సాక్ష్యం చెప్పాలంటే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో
వీళ్ళేంట్రా దేవుడి గురించి మాట్లాడుతున్నారేంట్రా అని అవమానపరుస్తారేమో, అని కించపరుస్తారేమో, లేకుంటే తక్కువగా చూస్తారేమోనని ఆలోచిస్తాం కానీ, ఒక సమరయ స్త్రీ అయ్యుండి యూదులు చేత వాళ్ళు ఎంతగా వాళ్ళకి ఈర్ష్య ఉండేది. వాళ్ళకి అసలు వాళ్ళంటే చాలా కోపం వాళ్ళంటే. వాళ్ళు దగ్గరికి కూడా రానివ్వరు. అలాంటిది మొదటి ప్రశ్న అందుకే ఆ సమరయ స్త్రీ అడిగింది గూడా అంతే. "నువ్వు యూదుడివి కదా! ఒక సమరయ స్త్రీతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు?" అని కూడా అడుగుతది ఆమె. ఆహ్, కానీ అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పటికి గూడా ఆమె అనుకోలేదు. నా ఊర్లో నాకు పరువు లేదు. నాకు ఐదుగురు భర్తలు హ్మ్, ఉన్నారు అంతకుముందు. ఇప్పుడు ఉన్నతను నా భర్త గూడా కాదని ఊరంతా తెలుసు. నా నా మీద ఎలాంటి మంచి అభిప్రాయము నా ఊరంతా ఎవరికీ లేదు. నే నా యొక్క క్యారెక్టర్ గురించి గాని, నా యొక్క పరిస్థితి గాని, ఎవ్వరికీ జాలి గాని, కరుణ గాని లేదు. నా వైపు నుంచి ఆలోచించిన వాళ్ళెవరూ లేరు. నా మాట ఎవరన్నా నమ్ముతారా అసలు? నేను ఈ యొక్క సాక్ష్యం చెప్తే నేను ఈ మెస్సయ్య గురించి నేనెళ్లి చెప్తే నమ్ముతారని అవేమి ఆలోచించలేదామె. ఆమెకొక్కటే ఏంటిదంటే ఒక సత్యం తెలిసింది. ఆ యొక్క సత్యాన్ని ఆమె గుప్పెట్లో పెట్టుకొని ఏం చేసిందంటే పరిగెత్తింది. ఆ యొక్క పరిగెత్తి ఊరంతా వెళ్లి ప్రచారం చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు కాంతి వాళ్ళ సాక్ష్యం విన్నప్పుడు దీనికి దేవుడు నిజంగా దానికి ఎంత పోలికంటే నిజంగా వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు. అయినప్పటికీ ఆ యొక్క ఎప్పుడైతే చనిపోయిన ఆ యొక్క బిడ్డను ఆయన ప్రార్థన పూర్వకంగా లేపారో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అని దేవుడు ఆయన నామము ఘనపరచుకోవడానికి ఆ యొక్క కార్యం చేసినప్పుడు, మరి కుటుంబమంతా మారటం కాకుండా, మరి జనరేషన్స్ టుగెదర్ బయట వాళ్ళ నుంచి వచ్చిన హిందూ కోడళ్ళు అందరూ గూడా అయినప్పటికీ కూడా వాళ్ళు గూడా మారి, మరి అంత గొప్ప సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారంటే, వాళ్ళు అక్కడితో ఆగలేదు. వాళ్ళేదో పొందారు గదా! వాళ్ళల్లే ఉంచుకొని అట్లా లేరు. లేకుంటే ఈ యొక్క సాక్ష్యము మా జనరేషన్‌తోనే తరిగిపోతదని వాళ్ళనుకోలేదు. కానీ వాళ్ళ పిల్లలకి నేర్పించుకున్నారు. వాళ్ళ మనవళ్ళకి నేర్చుకున్నారు. మనవరాళ్ళకి నేర్పించుకున్నారు. జనరేషన్స్ తరబడి వాళ్ళు నేర్పించుకుంటూనే ఉన్నారు. ఈ యొక్క సమరయ స్త్రీ గూడా తన యొక్క పరిస్థితి తను ఎప్పుడు గూడా చూసుకోలేదు. ఆ యొక్క సమరయ స్త్రీలో ఉన్న గొప్పతనము అదే. తన యొక్క స సమాజంలో తన యొక్క పరువు ఎలా ఉంది? లేకుంటే సమాజంలో తన యొక్క స్టాండింగ్ ఎట్లా ఉంది? ప్రజల యొక్క అభిప్రాయము ఆమె పట్ల ఎట్లా ఉన్నదని ఆమె ఆలోచించలేదు. ఎప్పుడైతే దేవుని యొక్క సత్యము తెలుసుకుందో, ఆ యొక్క సత్యము చెప్పే వరకు ఆమెకి ఆ యొక్క ఆత్రం అన్నమాట. దేవుడు చేసిన కార్యము చెప్పాలని, ఆయననే నిజమైన దేవుడని చెప్పాలని ఆమెకి ఒక రకమైన ఆ యొక్క మంట ఆ యొక్క హృదయంలో అని ఆమె తన గురించి అన్నీ పక్కన పెట్టేసి ఆమె పరిగెత్తుకుంటా వెళ్లి ఆ యొక్క ఊర్లో వాళ్ళందరికీ గూడా సాక్ష్యం చెప్తది. అయితే వాళ్ళందరూ గూడా ఆమె మాట విన్నప్పుడు అదే అంటారు గదా! నేను చూచినవన్నీయు నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఆ స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఎంత గొప్పతనం గదా! నిజంగా ఆమెనేమి వాళ్ళు జడ్జ్ చేయలేదు గదా! కానీ కొన్ని సార్లు మనం గూడా ఎట్లా అనుకుంటామంటే ఆహ్, మన గురించి మనము ఎక్కువగా క్రిటిసైజ్ జేసుకుంటాము. లోకంలో ఉన్న వాళ్ళకన్నా గూడా మనకి మనము ఎక్కువ మనం అనుకుంటాము. మనం మంచోళ్ళం కాదు. మనము ఎంత పాపం చేశామో, మనం పాపాత్ములము. మనకి అర్హత లేదు. మాట్లాడే అర్హత లేదు. ఆ యొక్క సాక్ష్యం చెప్పే అర్హత లేదు. లేకుంటే న ఇలాంటి పరిస్థితుల్లో నేను చెప్పలేను. అవన్నీ మన ఇంటర్నల్ ఫైట్ అన్నమాట. మన లోపల అంతరంగంగా జరిగే ఈ యొక్క పోరాటాలు అది చెప్పడానికి. కానీ ఎప్పుడైతే మనము ఆ యొక్క వాక్యాన్ని పట్టుకొని మనము పరిగెడతామో, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి ఆయననే ఆ యొక్క శక్తి ఇస్తారు. ఆమెకేం తెలుసు పాపము. ఆమెకి చెప్పడం ఎట్లా తెలుసు? అంటే విశ్వాసంలోకొచ్చే అంత అది ఎవరు కల్పించారంటే దేవుడు కల్పించారు. కాపోతే ఏంటిదంటే ఒక సమరయ స్త్రీని యూదులు ఎంతగానో ద్వేషించే ఒక సమరయ స్త్రీని యేసుక్రీస్తు ప్రభువు ఎంచుకొని ఆయన నేనే నీ దాహం తీర్చేవాడిని. నేనే నిజమైన దేవుడిని. నేనే మెస్సయ్యనని ఆయన చెప్పినప్పుడు ఆమె వెంటనే వెళ్లి
అందరికి ప్రచారం చేస్తది. అంటే ఎంత బాగా దేవుడు ఆమె నోట్లో మంచి మాట పెట్టుండొచ్చు. ఎందుకంటే అంత తేలిక కాదు గదా! మనము ఆహ్, అనేక మంది విశ్వాసంలోనికి రావడం అంటే అంత తేలికేం కాదు. కానీ ఎప్పుడైతే మనం లోబడి ఆ యొక్క అగ్ని దేవుడు మన హృదయంలో పెట్టిన ఆ యొక్క అగ్నిని మనము పొందుకొని మనం పరిగెత్తుకొని మనం ఎప్పుడైతే ఈ యొక్క లోకంలోనికి వెళ్లి మనం సాక్ష్యం చెప్తామో, దానివల్ల అనేక మంది దేవునిలోనికొస్తారు. కానీ అది మనకు తెలీదు. మనమే ఎన్నో సార్లు మనలకి మనము సెల్ఫ్ క్రిటిసిజం ఎక్కువ. ఆ యొక్క సెల్ఫ్ కాన్డెమ్ కాన్ కా కాన్ఫిడెన్స్ లేకపోవటము, ఆ యొక్క ధైర్యం లేకపోవటం అయ్యుండొచ్చు. లేకుంటే మనకు అర్హత లేదని అనుకోవచ్చు. లేకుంటే ఏముందిలే ఎంతో మందున్నారు. నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈ విధంగా మనం అనేకమైన వంకలు పెడుతుండొచ్చు. కానీ నిజంగా ఇప్పుడు ఆహ్, ఈ యొక్క మనం 2 గూడా ఈ లోకంలో కాంతి చెప్పిన సాక్ష్యం అయితేనేమి, లేకుంటే మన వాక్యము ద్వారా దేవుడు సమరయ స్త్రీ ద్వారా మనకు నేర్పిస్తున్న మాటలైతే ఏమి మనం ఆయనకి విధేయంగా ఉండి, ఆయన యొక్క సత్యాన్ని గ్రహించిన వెంటనే మనము లోకానికి ప్రచారం ఎప్పుడైతే చేస్తామో, మనకి తెలియకుండానే దేవుడు ఆయన కార్యం చేసుకుంటారు. నిజంగా ఆ యొక్క మార్తమ్మ గారిని గూడా నేను మెచ్చుకోవాలి. 10 సంవత్సరాలంటే అది తేలికైన విషయం కాదు. మనము ఎవరైనా ఒకళ్ళ ఇంటికెళ్ళి మనల్ని వాళ్ళ దగ్గరికి రానివ్వకపోయినా, లేకుంటే మనల్ని ప్రార్థన చేయనివ్వకపోయినా, మనము రెండో నిమిషమే మనం అనుకుంటాము, వాళ్ళ ఇంటికి మనం ఇంకెప్పుడు ఎళ్ళకూడదనుకుంటాము. లేకుంటే ఈ కుటుంబం గురించి మనం ఎప్పుడు ప్రార్థన చేయకూడదు అని అనుకుంటాము. అంటే మానవులుగా మన మనస్తత్వము అట్లా ఉంటది. వాళ్ళు మనల్ని అవమానపరిచారు. మనం అక్కడికెళ్ళాల్సిన అవసరత లేదు మనకు. మనం ఒకసారి ప్రయత్నించాం చాలు అనుకుంటాం. కానీ దేవునికి మా అత్తమ్మ గారు గూడా అనిపిస్తది. ఆవిడ 10 సంవత్సరాలంటే ఇట్స్ ఎ లాంగ్ టైమ్. 10 ఇయర్స్. కెన్ యూ ఇమాజిన్? నేనైతే ఊహించలేను. 10 సంవత్సరాలు నాకు ఇష్టం లేని మనిషి దగ్గరికి, నన్ను స్వీకరించిన మనుషుల దగ్గరికి నేను వెళ్ళాలంటే, అది నేను ఒకటికి 2 సార్లు ఆలోచిస్తాను. మరి నేనైతే చేస్తానో లేదో ఆ యొక్క పరిస్థితుల్లో నిజంగా. ఇప్పుడు సమరయ స్త్రీని గురించి కూడా తను కూడా అనుకోవచ్చు గదా! నాకు పరువు ఎక్కడుంది ఈ ఈ ఈ మా గ్రామంలోనే నాకసలు పరువే లేదు గదా! అనుకుని ఎక్కడ ఆగలేదు. కానీ అట్లనే మరి యేసుక్రీస్తు ఆ యొక్క ప్రేమను తెలుసుకుని, ఆ యొక్క ప్రేమను చెప్పకుండా ఉండలేకపోయింది. అది అసలు దానిలో ఒక రూట్ ఏంటంటే, ఆ యొక్క ప్రేమను షీ కుడెంట్ కీప్ వితిన్ హెర్‌సెల్ఫ్. దేవుని ప్రేమ పొందినప్పుడు, అది ఉప్పొంగినప్పుడు తన్ను తాను అది తనలో ఉంచుకోలేకపోయింది. ఆ మాట, ఆ యొక్క ప్రేమను అందరికీ పంచాలి. అందరూ గూడా తెలుసుకోవాలి. అందరికి గూడా ఈయనే లోకరక్షకుడని తెలియాలి అని ఆమెకి ఆ యొక్క ఉబలాట. ఆ యొక్క ప్రేమను పంచాలి. నేను పొందిన ఈ యొక్క ప్రేమను ఇతరులు గూడా తెలుసుకోవాలని ఆమె ఆత్రపడి, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ గూడా తను చెప్పింది. తను తాను తగ్గించుకుని, తను ఏమనుకున్నా పర్వాలేదు అనుకుని తను వెళ్లి అందరికి గూడా ఒక గొప్ప సాక్ష్యం చెప్పగలిగింది. అయితే ఈ యొక్క ఆమె సాక్ష్యం చెప్పినప్పుడు అనేక మంది విశ్వాసంలోనికొచ్చారంట. కానీ దాని తర్వాత సమరయలు కూడా చూడండి అది విశ్వాసంలోకొచ్చి అక్కడ వదిలిపోలేదు. వాళ్ళేం చేశారంటే వెంటనే యేసుక్రీస్తు దగ్గరకొచ్చి బతిమిలాడారంట. మీరు మాతో ఉండండి. మాకింకా బోధించండి. అంటే యేసుక్రీస్తు ప్రభువు 2 దినాలు వాళ్ళతో గడిపి ఇంకా పరలోక రాజ్యం గురించి వాళ్ళకి బోధించినప్పుడు అనేక మంది అనేక మంది దేవునిలోకొచ్చారు. అందుకే లాస్ట్‌కొచ్చేటప్పుడు ఏంటిదంటే, వాళ్ళు రుచి చూసి తెలుసుకున్నారు. అంటే అందుకే వాళ్ళంటారు గదా! "నువ్విచ్చిన సాక్ష్యం బట్టి కాదు, కానీ మేము ఈయననే నిజమైన దేవుడని మేము విన్నాము. మా చెవులతో మేము విన్నాము." అందుకే మన సాక్ష్యాలు ఎట్లా ఉండాలంటే, అవి దేవుని వైపు నెట్టాలి. ఎప్పుడైతే మనం వాళ్ళని దేవుని వైపు నెడతామో, వాళ్ళక్కడి నుంచి వాళ్ళు హ్మ్, సంఘాలకి వెళ్ళొచ్చు. లేకుంటే యూట్యూబ్‌లో కొన్ని ప్రసంగాలు వినొచ్చు. అంటే ఏం తెలియని వాళ్ళు. వాళ్ళకి క్యూరియాసిటీ ఉండొచ్చు. ఏంటి యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు? ఎందుకు వీళ్ళు ఇంత ఇది వీళ్ళకెందుకు ఇంత ప్రేమ? వీళ్ళ జీవితాలెందుకు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వీళ్ళ కార్యాలెందుకు ప్రత్యేకంగా ఉంటాయి? వీళ్ళెంతసేపు ఇతరులను ప్రేమించాలంటారు. దేవుణ్ణి ప్రేమించాలంటారు. ప్రేమ, ప్రేమ, ప్రేమ అంటారని వాళ్ళకి గూడా ఒక రకమైన క్యూరియాసిటీ కలిగే వాళ్ళు కూడా దేవుని వాక్యంలోనికి వాళ్ళు ఇంకా తెలుసుకోవాలి. దేవుని తెలుసుకోవాలని ఎప్పుడైతే వాక్యంలోకెళ్తారో, లేకుండా ఆ యొక్క వాక్యం అర్థం కాకపోతే సంఘాల్లో చేరటము, సంఘస్థులు చెప్పడము,
వాళ్ళతో ప్రార్థన చేపించుకోవటము, ఇంకా దేవుని గురించి లోతుగా తెలుసుకున్నప్పుడు అప్పుడేమవుతదంటే వాళ్ళలో పరిపూర్ణంగా ఆయనే నిజమైన దేవుడని వాళ్ళు దృఢంగా విశ్వాసంలోనికి వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి హ్మ్, దేవుడు మనకిచ్చినది ఏంటిదంటే మనము దేవుని పిల్లలుగా మనకిచ్చినదేంటిదంటే, మనము సాక్షికరంగా ఉండాలి. దేవుడు మన జీవితాల్లో చేసిన ఈ యొక్క ప్రతి ఒక్క కార్యము, ఆయన మన జీవితంలో గాని, మన పిల్లల జీవితాలలో గాని, మన ఆరోగ్య విషయమైతేనేమి, మన ఆర్థిక విషయమైతేనేమి, అన్ని విషయాలు లో ఆయన హస్తాన్ని మనం గ్రహించాలి. ఆయన చేసిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనము ఇతరులకి పంచాలి. ఆయన చేసిన అంటే కొన్నిసార్లు మనం పెద్ద పెద్దయేమో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు మన జీవితంలో ప్రతి దినము మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క ఆశీర్వాదము మనము లెక్కించుకొని ఇతరులకు సాక్షికరంగా ఉండటము, సమయం వచ్చినప్పుడు ఎవరన్నా అనారోగ్యతతో ఉన్నప్పుడు మీరు భయపడాల్సిందేం లేదు. నేను కూడా అనారోగ్యతతో ఉన్నాను. కానీ నా దేవుడు నన్ను హ్మ్. నాకు హీలింగ్ అనేది, స్వస్థతననేది నా దేవుని ద్వారా నేను పొందాను. కాబట్టి నువ్వు కూడా పొందుతావు. నువ్వు దేవుడిని దగ్గరకొచ్చి ప్రార్థన చేయి. లేకుంటే నేను ప్రార్థన చేస్తా దేవుడు నన్ను ఆహ్, న మ ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తామో, ఆ యొక్క ప్రార్థనలకు జవాబు వస్తది అని ఒక చిన్న సాక్ష్యం, పెద్ద సాక్ష్యం ఏం అవసరం లేదు. ఒక మాదిరికరంగా ఉండి వాళ్ళ గురించి ప్రార్థన చేసి, మనం చేసినప్పుడు మనం చేసే పని మనం చేయాలి. దేవుడు చేసే కార్యాలు ఫాల్ ఇంటూ ప్లేస్. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యము ఆయన నెరవేర్చుకుంటారు. కాపోతే ఏంటిదంటే, మనకి యేసుక్రీస్తు ప్రభువు మనలో పెట్టిన ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క ఆహ్, ఆ యొక్క ఆయన మనకిచ్చిన ఆ యొక్క శాంతిని ఇతరులకు పంచాలి. ఆ యొక్క కృప, ఆ యొక్క కరుణ, ఆ యొక్క పవిత్రత ఇవన్నీ మనకు అనుగ్రహించారాయన. శిలువ మరణం ద్వారా ఇవన్నీ గూడా మనము పొందుతుకున్నాము. మనమెందుకు స్వార్థపరులుగా ఉండాలి? మనం గూడా మనమంత గొప్పవాళ్ళమేమి గాదు. మనమంత మాటలు బాగా మాట్లాడే మనుషులం గూడా ఏం కాదు. సామాన్యమైన మనుషులము. అయినా పర్వాలేదు. కానీ దేవుని చెప్పడానికి దేవుడు ఒక యూదా స్త్రీని ఎంచుకోలేదు. ఒక సమరయ స్త్రీని, ఏమి తెలియని స్త్రీని ఆయన ఆయన ఎంచుకున్నారు. ఆయన ఎంచుకొని అది కూడా మీరు ఊహించండి. అసలు 5గురు భర్తలు ఆ రోజుల్లో అంటే మనకి ఎట్లా ఉంటది? ఈ రోజైనా మీరు ఆలోచించండి. ఎంతోమంది ఉంటే ఈమె ఎప్పుడు ఒక 10 మందితో తిరిగిందిరా అనుకుంటారు. ఆహ్, హ్మ్. అలాంటి అయినప్పటికీ యేసుక్రీస్తు ఆమె దగ్గరికి, ఆ స్త్రీ దగ్గరికి ఎంతగానో ఆమెను ప్రేమించి ఆమె దగ్గరికెళ్ళి తను తన్ను తాను పరిచయం చేసుకున్నారు. తన్ను తాను చెప్పుకున్నారు. నేనే ఆ మెస్సయ్యని. కాబట్టి మనం గూడా ఆ యొక్క సమరయ స్త్రీలాగా మనం ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకొచ్చి మనకు గూడా చెప్తాడు. నేనే దేవుడిని అంట కదా! యేసుక్రీస్తు ప్రభు అంటే నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్తాడు. అది మనము దృఢంగా నమ్మి ఇతరులకు గూడా చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువే మార్గము, సత్యము, జీవము అయ్యున్నారు. కాబట్టి మీకు ఆ యొక్క మంచి జీవితం కావాలంటే యేసుక్రీస్తుని మీరు నమ్ముకోవాలని ఇతరులని ప్రోత్సహించాలి. ఇతరులకి సాక్ష్యం జెప్పాలి. అది మన అనుభవాల నుంచి జెప్పాలి. మనమేమి వాక్యము చెప్పాల్సిన అవసరం లేదు గానీ, మనము జీవితంలో పొందుకున్న సాక్ష్యాలు మనము ఇతరులకు పంచినప్పుడు వాళ్ళు కూడా విశ్వాసంలోనికొస్తారు. వాళ్ళెప్పుడైతే విశ్వాసంలోనికొస్తారో, వాళ్ళకి ఆ యొక్క బీజం నాటటం వరకే మన వంతు. ఎప్పుడైతే అది నాటుకుంటదో తర్వాత ఆ యొక్క ప్రార్థనల ద్వారా, ఆ యొక్క వాక్యము ద్వారా ప్రతినిత్యము నీళ్లు పోసి అది పెద్ద వృక్షమయ్యి గొప్ప సాక్షి బిడ్డలుగా వాళ్ళు కూడా అనేక మందికి సాక్షికరంగా ఉండి, అట్లా ఇది రిపుల్ ఎఫెక్ట్ లాగా అన్నమాట. ఒక్కసారి మనం ఇట్లా రాయేస్తే ఎట్లా ఉంటది? ఇట్లా అలలుగా ఉంటది గదా! సో, అది రిపుల్ ఎఫెక్ట్ అన్నమాట. ఈ ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ అట్లనే ఇట్ హాస్ టు గో ఆన్ ఫర్ జనరేషన్స్. ఉట్టి జనరేషన్స్ మన కుటుంబంలో కాదు. ఇట్ హాస్ టు గో ఆన్. ఎందుకంటే అందుకే ఎప్పటి వరకు ఇది జరుగుతదంటే, అది భూదిగంతముల వరకు చేరే వరకు ఈ యొక్క రిపుల్ ఎఫెక్ట్ జరుగుతది. కానీ మనదేంటంటే మనము ఆ యొక్క పునాది, వి హావ్ టు సో దట్ సీడ్. ఆ యొక్క సాల్వేషన్ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆ యొక్క రక్షణ బీజము మనం ఎప్పుడైతే వేస్తామో, అది మన ద్వారా తర్వాత ఇతరుల ద్వారా అట్లా అనేక మంది ద్వారా వెళ్ళి ఆఖరికి అది భూదిగంతం టు ద పాయింట్ ప్రతి ఒక్క మోకాలు వంగాలి. ప్రతి ఒక్క నోరు కూడా ఆయనే ప్రభువు అని సాక్ష్యం జెప్పాలి.
ఎప్పుడైతే అది అవుతదో అప్పటి వరకు దేవుడు ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నాడు. హి వాంట్స్ టు కమ్ బ్యాక్. యేసుక్రీస్తు ప్రభువు మా రా ఆయన తిరిగి రావడానికి. కానీ మనకి ప్రతి దినము గూడా మనకిచ్చిన ప్రతి దినము గూడా ఈస్ ఎ బారోడ్ టైమ్. ఎందుకంటే మనం సాక్ష్యంగా ఉండాలి. అనేక మందిని తీసుకురావాలి. అనేక మంది తప్పిపోయిన వాళ్ళున్నారు. బ్రోకెన్ పీపుల్ ఉన్నారు. ఆ బిడ్డలందరినీ ఆయన దగ్గరికి తీసుకురావాలి. వాళ్ళ మోకాళ్ళు గూడా వంగాలి. వాళ్ళు గూడా సాక్షికరంగా ఉండాలి. దేవుని ప్రేమను తెలుసుకోవాలి. అది ప్రచారం జేయాలి. పరలోక రాజ్యము విస్తరణ క్రైస్తవ బిడ్డల ద్వారా అన్యుల ద్వారా కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాలి. దేవుని రక్తంలో ఉన్న ఆ యొక్క శక్తి, ఆయన పునరుద్ధానంలో ఉన్న ఆ యొక్క ఆశ అనేది ప్రతి ఒక్కళ్ళు గూడా తెలుసుకొని దేవుడిని మహిమపరచాలి. ఆయన యొక్క రెండవ రాకడికి సిద్ధపాటు దయచేయాలి. కాబట్టి మన చిన్న సాక్ష్యాలు అనుకోవచ్చు. పెద్ద సాక్ష్యం ఏదైనా చిన్నది, పెద్దదన్న అన్నట్టేముండదు. ఎవ్రీ సింగిల్ టెస్టిమనీ ఈస్ ఎ టెస్టిమనీ. ప్రతి ఒక్క సాక్ష్యం గూడా దేవుని మహిమపరుస్తది. కాబట్టి మీరందరూ గూడా ఎక్కడ దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని గూడా మీరు సద్వినియోగం కాకుండా మీరు సద్వినియోగపరుచుకొని అది వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు గూడా ఇతరులకు మంచి సాక్షికరంగా ఉండమని అందరికీ హెచ్చరిస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. హల్లెలూయా! 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 స్తోత్రం నాయన. స్తుతులు, స్తోత్రములు. మా యొక్క జీవితాలలో నాయన మీరు చేసిన అనేకమైన కార్యాలు బట్టి మీకు అనేకమైన స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మా యొక్క కుటుంబాలను మీరు కాపాడుకుంటా వస్తున్న విధానము బట్టి మీకు స్తుతులు నాయన. మాకు అనుదినాహారము ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లించుకొంచున్నాము. మీరు మాకిచ్చిన ఆరోగ్యత బట్టి మీకు స్తుతులు చెల్లించుకొంచున్నాము. మాకు అనుగ్రహించిన మా యొక్క ఉద్యోగాలు బట్టి మీకు స్తుతులు చెల్లించుకొంచున్నాము. నాయన మా యొక్క జీవితాలలో నాయన మాకిచ్చిన సంఘం ద్వారా నాయన సంఘ సేవకులు బట్టి సంఘస్థుల ద్వారా పొందుచున్న ప్రేమను బట్టి నాయన ఈ అనేక మంది ద్వారా నాయన మరి మీ యొక్క స్వార్థను బట్టి మీ యొక్క వాక్యాన్ని బట్టి అనేక మంది నాయన మీరు వాడుకుంటున్న విధానం బట్టి మీకు స్తుతులు తండ్రి. ప్రతి నిత్యము గూడా నాయన మా యొక్క జీవితాలలో తండ్రి మీ యొక్క వాక్యం ద్వారానైతేనేమి, మరి ఇతరుల ప్రార్థనల ద్వారానైతేనేమి నాయన మీరు మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు చెల్లించుకొంచున్నాం నాయన. అన్ని వేళలా తండ్రి నాయన మేము మీకు సాక్షికరంగా ఉండుటకు నాయన మా యొక్క హృదయాలను సిద్ధపాటు దయచేయండి. మా హృదయాలలో ఉన్న సంకోచాన్ని ప్రతి ఒక్కటి కూడా నాయన తీసివేయండి తండ్రి. మాలో ఉన్న ఏమన్నా నాయన ఆ యొక్క చిన్నతనముగా మాకు అర్హత లేదు అని అనిపించిన వాటన్నిటిని కూడా తీసివేసి నాయన మీ యొక్క సాక్షికరమైన బిడ్డలుగా నాయన ఎప్పుడు జీవించుటకు నాయన ప్రతి దినము నాయన ఇచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని మేము అవలంబించుకుని తండ్రి మీకు సాక్షికరంగా ఉండుటకు నాయన మీ యొక్క కృపను మా మీద ఉంచండి తండ్రి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఒక గొప్ప సాక్షి బిడ్డగా ఉండాలని, వారి యొక్క కుటుంబాలు గొప్ప సాక్షికరమైన కుటుంబాలుగా ఉండాలని, వారి యొక్క సంఘాలు గొప్ప సాక్ష్యకరంగా ఉన్న సంఘాలుగా మారాలని నాయన మీ పాద సన్నిధిలో బ్రతిమాలుతున్నాను తండ్రి. నాయన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి నా ప్రభా. ధైర్యంతో నింపండి, మీ యొక్క మహిమతో నింపండి, మీ యొక్క అగ్నితో నింపండి. పరిశుద్ధాత్మ దేవ మీ యొక్క మహిమతో నాయన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి, దీవించి పంపించమని మీ యొక్క ధైర్యమును, మీ యొక్క శాంతిని, మీ యొక్క సమాధానం ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.